ఈరోజు పేనీతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పేనీలు మనకి జనరల్గా ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, అంటే మనకి దీపావళి వచ్చే ఒక 2 నెలల ముందు మనకు ఎక్కువగా దొరుకుతుంది. సో దీంతో ఇలా రకరకాల స్వీట్స్ అయితే చేయొచ్చండి. మీరు ఎన్ని రకాల స్వీట్స్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఈరోజైతే నేను ఒక చక్కటి పాయసం అయితే చేశాను. అసలు ఎంత టేస్టీగా ఉంది అంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ. సో ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకుంటే చూడండి, లేదంటే కింద లింక్ ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. అండ్ మీరు ఎన్ని రకాల స్వీట్స్ చేస్తారో ఈ పేనీతో అది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేయండి ఈ స్వీట్, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి.